న్యూస్. తెలంగాణ జానపద సాంస్కృతిక సంపదలో ప్రత్యేక స్థానం కలిగిన ఒగ్గు కళారూపం నేడు మరుగున పడుతోంది. ఒగ్గు అంటే శివుడి చేతిలో ఉండే డమరుకం అనే అర్థం. ఈ డమరుక నాదంతో పుట్టిన ఈ కళారూపం పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఒగ్గు కళాకారులు శివతత్వాన్ని, పురాణ కథలను గానం, వాద్యాలతో ప్రజలకు అందించేవారు. అయితే కాలక్రమేణా ఆధునికత ప్రభావంతో ఈ కళకు ఆదరణ తగ్గిపోవడంతో కళాకారులు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా కళను గుర్తించి మమ్మల్ని కళాకారులుగా గుర్తించాలని, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందించాలని ఒగ్గు కళాకారులు M1 టీవీతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాచీన కళను సంరక్షించడం సమాజం మొత్తం బాధ్యతగా భావించాలని, యువత ఈ కళారూపాన్ని ముందుకు తీసుకెళ్లాలని కళాకారులు కోరుతున్నారు. బొమ్మలు చేసి గుర్రం బొమ్మలు చేసి కుక్కలు రాజులు కుక్కలు కుక్క బొమ్మలు చేసిండు. చిన్న చిన్న పిల్లల మనగా మంచి బొమ్మలు చేసిండు. పోలు రాదు పుట్టపాకులు చేసి వేణిలని, గొడ్డపిల్లలని, గుర్రాలని, ఒక మనుషులని, మనిషి పిల్లల మనగా ఒక చిన్న చిన్న కూరగాయలని పిండి విసిగి బొమ్మలు చేసిండు. అటు చెక్కిన మన కళ్ళ వెలుపు బొమ్మలు పెట్టి పెట్టిన పోలు బాదు రామము కుండలేదు. తెల్లడి కోడి పిల్ల మనగా చేదబట్టిండు రామ, తెల్లడి వక్షలు చేదబట్టిండు రామ పదవ పోకుండా అసలు మనగా ఏనుగుల మీద, గుర్రాల మీద, మనసులో పుట్టబాతలు తల్లి 31 నిమ్మకాయ కోసిన కొలివేరు కట్టు కట్టిండు. కొలివేరు కట్టు కట్టి పుట్టబాతల మెడలు అగో తిప్పిడు. పుట్టబాతల మెడలు తిప్పుతి మన కోడలో అమ్మాపురం. మాది అమ్మాపురం. నా పేరు సతీష్. మాది కళాకారుల బృందం. మాది వెనకటి నుంచి కళలు చెప్పుకుంటా ఇప్పటిదాకా వస్తున్నాం. కానీ మా కళని ఎవరు ప్రోత్సహిస్తలేరు. కళాకారులని ఒకవేళ చూసి మమ్మల్ని ఒక కంట చూసి మీరు గౌరవించగలరని కోరుతున్నాం. అలాగనే మా కళలని వచ్చినప్పుడల్లా వాళ్ళని వీళ్ళని ధిక్కరించకుండా, ఎక్కిరించకుండా మా కళాకారులను ప్రోత్సహించి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని మంచిగా గౌరవంగా ప్రేమించాలని మా యొక్క విజ్ఞప్తి. స్టార్ట్. ఇక గవర్నమెంట్ అంటే వెనకడ కాంచైనా కానీ మాకు వెనకడ మా యాదవులు, మా గొలకులం వాళ్ళే ఇక ఉన్నా లేకపోయినా వాళ్ళతోటే మా బతుకు. మా గొలకులంతో వేరే పిల్లలు 5 ఇచ్చినా 10 ఇచ్చినా మా గొలకులంతో అడుక్కొని బతుకునే వాళ్ళం. కానీ వెనకడ కాంచైనా మా గవర్నమెంట్ ఆదరించలే. కానీ ఇప్పటికైనా మా కళ బృందం చూసి మమ్మల్ని కళ బృందం చూసి కాకపోతే మాకు పింఛన్లు ఏదో ఆదుకోవాలి గవర్నమెంట్. విన్నావా, కళాకారులం కాబట్టి ఏదో ఇప్పుడు కళ మమ్మల్ని వెనకకు పోకుండా మా కళను ఇంకా ఎక్కువ ముందు తీసుకుపోవాలి. మమ్మల్ని మంచిగా ఆదరించి గవర్నమెంట్ పట్టించుకోవాలి. మాకు పింఛన్లు కూడా ఇవ్వాలి. పింఛన్లు చూసి ఇవ్వాలి. వీళ్ళకైతే పాప తెల్ల గడవ ఇప్పుడు ముసలి పింఛనే రాలి. ఇంకా అడిగినంత అయిపోయింది పంటలక్క. మా ఒక్క కళ కాదు, ఏ కులాన్ని అడిగేది ఏ కళాకారులైనా సబ్బండ జాతి ప్రతి ఒక్క కులానికి ఉంటారు కళాకారులు, అడుక్కునే అర్థిదారులు ప్రతి ఒక్క కులానికి ఉంటారు. కాబట్టి అందరి కళాకారులను చూత సహకరించాలి, వాళ్ళని చూత ఆదుకోవాలి. గవర్నమెంట్ పింఛను కళా బృందం పింఛన్లు చూసి ఇవ్వాలి, అట్లా ఆదుకోవాలి దయచేసి. అంతే.